రైతుల సమస్యలన్నీ ఇక్కడే మడక్సిరాలోనే పరిష్కరించుకొని రైతులకి చాలా లబ్ధి పొందే విధంగా ఈ మడక్సిరా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎంఎస్ రాజు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మడక్సిరా నియోజకవర్గంలో ఒక రెవెన్యూ డివిజనే కాదు అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఎలక్ట్రిక్ సంబంధించిన దాంట్లో దాదాపు 500కు పైగా ట్రాన్స్ఫారాల్లో ఈ మడక్సిరా నియోజకవర్గానికి తెచ్చిన ఏకైక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు. దీంట్లో ఈ మడక్సిరా నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ హబ్ చేయాలని చెప్పేసి అనంతపురం దగ్గర దాదాపు 1500 ఎకరాల్లో మనకి డిఆర్డిఓ నుంచి సంస్థలు కానీ అలాగే అగ్లీలో ఉన్న ల్యాండ్లో కానీ అక్కడ కూడా ఇండస్ట్రియల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ మడక్సిరా నియోజకవర్గం తనది కాకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు వచ్చి అతి తక్కువ సమయంలో గెలిచి ఎమ్మెల్యే అయ్యి తన మార్క్ ఏంటో చూపిస్తున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారికి అలాగే ఎక్స్ఎమ్మెల్సీ గుండుమల్ తిప్పేస్వామి గారికి ఈ సందర్భంగా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన ఈ మోర్బాగుల నియోజకవర్గ పెద్దలు మేష్ గారితో హనుమంతరాయప్ప గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి సచివాలయం సిబ్బందికి కూడా మా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నమస్కరించుటూ సెలవు తీసుకుంటున్నా.